హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డిన్నర్లోకి నైటు గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నా. అది వెజిటబుల్ చేసి ఉప్మా చేస్తున్నా హెల్తీగా. మనం ఏది తిన్నా హెల్తీగా చేసుకుంటున్నాను అంతే. కూరగాయలతో కూరలే అని కాకుండా ఇట్లా టిఫిన్స్ కూడా చేసుకుంటున్నాను నైట్ పూట, ఉదయము. పిల్లలకైనా మనకైనా ఆరోగ్యంగా ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా ఒక గ్లాస్ తీసుకుంటే అదే గ్లాసు 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. సాల్టు, ఆయిలు, బీన్స్, ఉల్లిగడ్డ ఒకటి పెద్దది, ఒక 5-6 పచ్చిమిర్చి, మన కారాన్ని తగినట్టు వేసుకోండి. ఒక లావు ఉర్లగడ్డ ఇట్లా కోసుకోవాలి. మరి సన్నగా కాకుండా ఈ సైజులో కోసుకోవాలి ముక్కలు. ఈ 2 వాటర్ వేసి తీసుకోవాలి ముందు, లేకపోతే కన్నెక్కినట్టయితే. ఒక 2 టమాటాలు ఇట్లా పొడవుగా కోసుకోవాలి, మంచిగా ఉంటాయి. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. ఇవి ఒక బాండి తీసుకొని స్టవ్ ముట్టించి బాండి పెట్టుకోవాలి. బాండి వేడెక్కింది, ఆయిల్ వేసుకోవాలి తగినంత. మాకు తగినంత, మనకి ఎంత కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. నేను కూరగాయలు కూడా ఉడకాలి కదా, అందుకని కొంచెం వేస్తున్నా అట్లా. అది వేడెక్కాలి. హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా. కరివేపాకు పచ్చిది ఉంటే వేసుకోవచ్చు, కొంచెం ఆరిపోయింది వేసిన నేను. ఇది ఆయిల్ హీట్ ఎక్కింది, పోపు దినుసులు వేసుకోవాలి. వేసి అట్లా పెడితే మాడిపోతాయి, ఒకటేసాట ఎగుతాయి ఒకసారి. అట్లా కలబెట్టుకుంటున్నాను. ఏదైనా ఇష్టంతో ప్రేమతో చేయాలి వంట అనేది. మనం చేసే వంట ఎంతో ప్రేమతో చేస్తే తినే వాళ్ళకు కూడా అరుగుతుంది మంచిగా. మనం ఏదో బరువుగా చేసినాం అనుకో, పాపం తిన్నది కూడా అరగదు తిన్నోళ్ళకు. అందుకు ఎంతో ప్రేమ మనసు పెట్టి చేయాలి వంట. అంటే ఒక ఉద్యమం, ఆడోళ్ళకు ఒక ఉద్యమంగా చేయాలి పని. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అంతా వేసేయాలి. టమాటా పండ్లు ఒక్కటే వేయకూడదు, మిగిలిన వేసేసుకోవాలి. టమాటా వేస్తే ఉర్లగడ్డలు అవి ఉడకవు. టమాటా ఉర్లగడ్డ ఉడకవు అనమాట, అది సీక్రెట్. ఆ టమాటా పులుపుతో నీళ్ళుకొని ఉంటాయి, ఇంకా ఉడకవు. దీంట్లోనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి. మనం ఉప్మాకు తగినంత వేసుకోవాలి సాల్ట్ చూసుకొని. మళ్ళీ ఎసురు వేస్తాం కదా, ఎసురు వేసినప్పుడు వాటర్ వేసినప్పుడు మనం ఉప్పు చూసుకోవాలి. ఉప్పుకుండాలి. ఉప్పుకున్నాయంటే ఉప్మాలోకి సరిపోద్ది అని మనం అట్లా అందాజు చేసామనుకో ఒకసారి సాగిపోవచ్చు, లేకపోవచ్చు. ఇది బాగా నూనెలో మగ్గాల. చిన్న పొయ్యి మీద పెట్టుకుంటేనే బాగుంటుంది వంట. ఎప్పుడైనా పెద్ద పొయ్యి మీద పెట్టి అలా ఉడకవేసామనుకో మగ్గదు. ఇది బాగా మగ్గనియాలి, కొంచెం మెత్తగా మగ్గాలి. ఫ్రెండ్స్, మధ్యన తీసి కలబెడుతుండాల. మనం పెట్టి వదిలేసినాం అనుకో అడుగు మాడిపోతాయి, పైన ఉడకవు. అంటే 2-3 సార్లు కలబెట్టుకుంటా మగ్గనిచ్చుకోవాలి. కొంచెం ఒక 0.5% అన్న ఉడకాలి నూనెలో, ఎందుకంటే మళ్ళీ ఎసురు వేసినప్పుడు ఉడుకుతాయి కదా. అది అబ్బాయిలన్నా ఉడకాలి. సూపర్ ఉంటుంది ఈ టేస్ట్. ఇవి నేను చాలాసార్లు చేస్తాను. ఇవే వెజిటబుల్స్ ఉప్మానే ఇష్టం నాకు. మామూలు ఉప్మా అస్సలు తినబుద్ధి కాదు. ఇప్పుడు అబ్బాయిలు ఉడికినాయి. వీటిలో అనేసి సైడ్లకు దీంట్లో టమాటా వేసుకోవాలి. టమాటా ఉడకాలి కదా. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టాలి. ఫ్రెండ్స్, ఇంకో టమాటాలు మగ్గిపోయినాయి.
వాటర్ వేసుకోవాలి. ఒకటికి 2, ఒక రవ్వ అయితే 2 అది సన్న రవ్వ అనమాట, లావు రవ్వ కాదు. 2 కొలిచి పెట్టిన, 1కి 2. మనం ఇప్పుడు ఇందాక సాల్ట్ వేసినాం కదా, అది సరిపోకుంటే చూసుకొని తప్పకుందంటే మళ్ళీ వేసుకోవాలా. వేసి ఎసురు రావాలి. ఇప్పుడు ఉడకాలి ఇది బాగా. అది మూత పెట్టి ఉడికించాలి. అట్లా ఉడికేటప్పుడు ఎసురు వచ్చింది కదా, ఎసురు ఉడికేటప్పుడు రవ్వ వేసేసుకోవాలి. మళ్ళీ గడ్డ కడుతుంది, వెంబడి కలబెట్టుకోవాలి. దీన్ని వేసుకొని వెంబడి కలబెట్టుకోవాలి. ఇంకా బొంబాయి రవ్వ అనుకో, సుజ్జీ రవ్వ అంటారు కదా, అది ఒక చేత వేసుకుంటే ఒక చేత కలబెడతా సన్నగా. ఇదన్నా ఎంపటే వేసి కలబెడితే ఏం కాదు, అది ఎంబడే గడ్డలు పెడుతుంది. అది చాలా జాగ్రత్త. ఇది బాగా ఇట్లా ఉడకనిచ్చి కొద్దిసేపు సిమ్ములో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఇది కొద్దిసేపు ఉడకనియాలి. అట్లా మనం అంతా కలిపి దగ్గరికి అయ్యేదాకా కలబెడుతుండాలా. ఇట్లా దగ్గరికి అంతా కలిసింది కదా, ఇప్పుడు సన్నగా సిమ్ములో పెట్టేయాలి. అదా సిమ్ములో పెట్టేసి, నేను ఎప్పుడు చిన్న పొయ్యి ఎక్కువ వంట చేస్తుంటా, ఎందుకంటే బాగా నిదానంగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసాను. బాగా మగ్గాలి. ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మగ్గాలి. 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి కలబెట్టుకోవాలి. మళ్ళీ అడుగున పైన ఉండి మాడిపోద్ది అన్నమాట. ఇట్లా పొడిలు ఆడుకుంటూ వస్తుంది ఉప్మా మంచిగా. అంతా కలబెట్టి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు. ఫ్రెండ్స్, ఉప్మా రెడీ. వెజిటబుల్ ఉప్మా. దీనిపైన కొద్దిగా నెయ్యి వేసినాం అనుకో, ఇంకా సూపర్ ఉంటుంది. మీరు ఇట్లా చేసుకొని ట్రై చేసి చూడండి. రోజు ఉప్మాని అడుగుతారు పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. దీనికి ఫేవరెట్ అయిపోతారు అనమాట, అంత సూపర్ ఉంటుంది. నా మాటిని ఒక్కసారి చూడండి, టేస్ట్ చూడండి, తిని చూడండి. ఒట్టి ఉప్మా అసలు చేసుకోరు మీరు, ఇట్లా చేసుకొని తింటే. మీరు చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడంలో లైకులు చేయడం లేదు. చేయండి ఫ్రెండ్స్, మీరే నా బలం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తేనే కదా నేను రీచ్ అయ్యేది. అంత బాగా ఇంకా బాగా చూపిస్తూ ఉంటా. మంచి వంటలు, రకరకాల వంటలు, వెరైటీగా చేస్తారని వంటలు మంచిగా. ఇంకా చాలా ఉండే చేసేటి. నాన్ వెజ్లో మంచిగా చేస్తాను. నాన్ వెజ్ వంటలు అయితే ఇంకా బాగా చేస్తాయి. ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం అని ఎక్కువ తినరు కదా, అందుకని శ్రావణ మాసం పోతే ఇంకా బాగా మీకు బాగా చూపిస్తాయి ఇంకా మంచి వంటలు. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.